విశాఖ ఉక్కు కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేశారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది. కుర్మన్నపాలెం జంక్షన్లో పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, సేవ్ వైజాగ్ స్టీల్ అంటూ కార్మికులు నినాదాలు చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును తక్షణమే ఆపాలన్నారు. కార్మికులపై కక్ష సాధింపు ఆపి షోకాజ్ నోటీసులను వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అనిల్ విశాఖ నుంచి అందిస్తారు. అనిల్, ఎట్లాంటి వాతావరణం ఉంది? ప్రధానంగా కార్మికులు చేస్తున్న డిమాండ్ ఏంటి? విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం లేదు, పెట్టుబడుల ఉపసంహరణ నుంచి మినహాయిస్తున్నాం అనే ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయాలని మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలనే ప్రధానమైనటువంటి డిమాండ్తో కార్మికులు మొదటి నుంచి పోరాటం చేస్తూ వస్తున్నారు. నేటికి 1490 రోజులకు పైగా పోరాటం కొనసాగుతూ ఉంది. అయితే ప్రతిసారి కూడా ధర్నా నిర్వహించేందుకు గాజువాకలో ఉన్నటువంటి కూడలి ప్రాంతంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ ఈసారి మాత్రం అక్కడ ధర్నా నిర్వహించడానికి పోలీసులు ఏమాత్రం అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోగా నిన్న రాత్రి కూడా పోరాట కమిటీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఉక్కు ఉద్యమాన్ని అణచివేసేటువంటి ధోరణితోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం మనతో పాటు కార్మిక నేత గంగారావు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏ విధంగా చూడాలి రాష్ట్ర ప్రభుత్వ తీరుని? మీరు 1400 రోజులుగా అక్కడే పోరాటం చేస్తున్నారు, ఇప్పుడు మాత్రం సరికొత్త ఆంక్షలను తెరపైకి తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. మీ డిమాండ్ చేయండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చామని ఘనంగా చెప్పుకుంటూ ఈరోజు కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ ప్యాకేజీ కేవలం ఉక్కు ఉత్పత్తిని పెంచడానికి ఏమాత్రం కేటాయించకుండా అప్పులు తీర్చడానికి డైరెక్ట్గా వాళ్ళే ఆదేశాలు ఇచ్చినట్లు ఇచ్చి మరలా వెనక్కి తీసుకెళ్ళిపోయారు. రెండోది, ఉత్పత్తి పెంచాలి అనేటువంటి పేరు చెప్తూనే రెండో వైపున కార్మికుల్ని ఉద్యోగాల నుంచి ఓడబీకేస్తున్నారు. పర్మనెంట్ కార్మికుల్ని ఇప్పుడు 1200 మందిని వీఆర్ఎస్ పేరు మీద ఇంటికి పంపారు. 4500 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఇప్పుడు తీసేయడానికి రంగం సిద్ధం చేశారు. దాదాపు 1000 మందిని గేట్ పాసులు ఇప్పటికి ఆపేశారు. దీని మీద కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం సాగిస్తూ ఉన్నారు. అలాగే ఉక్కు ఉద్యమాన్ని నాశనం చేయటం కోసం ఆ ఉద్యమంలో ప్రధానమైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి వారికి అక్రమంగా షోకాజ్ నోటీసులు ఇస్తూ వాళ్ళని భయపెడుతూ ఈ ఉద్యమాన్ని దెబ్బతీయటం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి ఉక్కు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అనకూడదంట, అలాగే కార్మికుల్ని తొలగించొద్దు అనకూడదంట, కార్మిక హక్కులు కాపాడండి అని అనకూడదంట, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత ఇనప ఖనిజాలు కేటాయించని అనకూడదంట, సెయిల్లో విలీనం చేయకూడదు, విలీనం చేయండి అని అడగకూడదంట. ఏమడగాలంటే వీళ్ళు చెప్పిన ప్రకారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మిట్టలకో లేకపోతే అదానీకో అంబానీకో ఈమని డిమాండ్ చేయాలనేటువంటి విధంగా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. ఇది చాలా తప్పుడు పద్ధతి. అలాగే ఈరోజు చేయాల్సిన ధర్నా గాజువాకలో చేయాలి. అక్కడ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుల కార్యాలయం ఉందండి, అక్కడ ఇవ్వరంటే పర్మిషన్ ఎప్పుడు ఇవ్వరంట. మరి